ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏంటంటే వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకు అంటే ఈరోజు ప్రశ్నించే గొంతుక ఖచ్చితంగా ఈ సమాజానికి అవసరం. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్నటువంటి తప్పులను మనం ఒక భారతీయునిగా ఉంటూ ప్రశ్నించకపోతే అది మన అనైతికత్వం కూడా అవుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మల్లన్న గారు లాంటి వారికి ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇవ్వడం శుభదాయకం. గతంలో మల్లన్న గారు ఇదే పట్టభద్రుల స్థానానికి పోటీ చేస్తే అక్కడ నిలబడినటువంటి వ్యక్తి ఒక కార్పొరేట్ అధిపతి కేసీఆర్ దగ్గర కాళ్ళ దగ్గర గులాంగిరి చేసేటటువంటి వ్యక్తికి ఆ రోజు ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానం ఇస్తే అతనికి ఉన్నటువంటి విద్యా సంస్థలో దొంగ ఓట్లను ఎక్కించుకొని అతను గెలుపొందడం జరిగింది. సరే, గెలుపు ఓటములు అనేవి సహజం. ఎవరైనా గెలిస్తే ఈ యొక్క పట్టభద్రులకు సంబంధించినటువంటి విషయాలు ఈ శాసన మండలిలో ప్రశ్నిస్తారని చెప్పేసి ఆలోచన ఉండాలి. కానీ ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఆయన ప్రశ్నించినటువంటి దాఖలాలు లేవు. ఆయన ఎంతసేపు ఉన్న కేసీఆర్కి గ్లాసులు మోయడానికి, మందు మోయడానికి తప్ప పనికొచ్చాడు తప్ప ఎక్కడ కూడా ఆయన ప్రశ్నించినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ఈ వరంగల్, ఖమ్మం పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఇక్కడ నుంచి ఈ వేదిక ద్వారా అంబేద్కర్ గారి సాక్షిగా మేమందరం పిలుపునిస్తున్నాం. ఖచ్చితంగా రేపు రాబోయే జరిగేటటువంటి ఎన్నికల్లో మన ఎమ్మెల్సీకి అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారికి భారీ మెజార్టీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు నిస్వార్థంగా సేవలు అందించి ఎన్నో ఇబ్బందులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ అవినీతిని ప్రశ్నిస్తూ ప్రతిరోజు ఎంతో మంది వేల మందికి దగ్గరైనటువంటి వ్యక్తి. రేపు ఇటువంటి వ్యక్తులను మనము శాసన మండలికి పంపిస్తే మనలాంటి ఎంతో మంది చదువుకున్నటువంటి పట్టభద్రులకు మంచి అవకాశాలు కల్పించడానికి ఉపయోగం పడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు జరుగుతున్నటువంటి తీరును మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మనకు అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం ప్రకారం ఈ రోజు ఈ దేశంలో అయితే ఎవరు స్వేచ్ఛ స్వాతంత్రాలతో నివసిస్తారో ఆ హక్కులు పొందినప్పుడే మనం అందరం కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో బతుకుతున్నామని చెప్పేసి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈరోజు నీతి నిజాయితీగా పనిచేస్తూ ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం సహకారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే మనకు వర్గాలుగా కులాలుగా విభజించి ఓట్లను దోచుకోవాలనే ఆలోచనతోటి ఉన్నారు తప్ప ఎక్కడా కూడా రేపు భవిష్యత్తులో ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన ఏ ఒక్క నాయకునికి కేంద్రంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలకు కానీ లేవని చెప్పేసి నేను చెప్తున్నా. ఎందుకు అంటే గతంలో చూసాం 10 ఏళ్ల పాలన అందిస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలనే పేరుతోటి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని అన్ని ఒక కుటుంబానికే దోచుకున్నారు తప్ప ఎక్కడ కూడా నియామకాలు లేకపోయా, నీళ్లు లేకపోయా. ఈ రోజు పరిస్థితులు చూస్తే ఇంత గడ్డు కాలం జరిగింది. దీన్ని వ్యతిరేకించి ఈ తెలంగాణ రాష్ట్రం